కలుద్దామా? ఈరోజా? ఎందుకే? వచ్చాక తెలుస్తుందిలే. అవునా? సరే, ఎక్కడికి రావాలి? బీచ్ దగ్గర. సరే అయితే బాయ్. ఏమి ఉంటుందబ్బా? కాలు నొప్పులు వచ్చేస్తున్నాయిరా. ఊరికెళ్ళి మాత్రలు తెమ్మంటారండి? ఆడి నొప్పులో పడాల్సింది టాబ్లెట్స్ కాదు, ఇంకేం పట్టుకురావాలండి? ఇంకొక ఐటమ్ ఉంది, చెప్తా. కూర్చో మామా, చీజ్. అరే ఫోటో ఎవరు? మా అన్నావంటే గుడిమెట్ల దగ్గర నుంచి గడ్డిమెట్ల దాకా వచ్చేసింటుంది స్టోరీ. చిల్లిపి నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటిదాకా నువ్వు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావు అమ్మాయి కూడా చెప్పుండవు కదా. మనమంతా ఒకటే కొట్టి పక్షులం రా. ఇప్పుడు మనం ఆ అమ్మాయికి ఒక లెటర్ రాద్దాం. ఆ లెటర్ ఆ అమ్మాయి చదవగానే టూ అని ఉమ్మి లాగిపెట్టి కొట్టేస్తుంది. నువ్వు ఈ ఊర్లో ఎవరితో అయినా లెటర్ రాయించుకో, కానీ ఈడితో మాత్రం రాయించుకోకు, అర్థమవుతుందా? సరే. ఫోన్ ఎత్తితే సావు దబ్బుతుంది, సైలెంట్లో పెట్టి దబ్బుతాం. ఎరా ప్రవీణ్, నువ్వు కూడా మీ పిల్లకి ఇలాగే భయపడతావా? ఇంతకీ నీ పిల్ల పేరేంటి? లక్ష్మి. లక్ష్మి, నా లక్ష్మి. లక్ష్మి ఏంటయ్యా? నా లక్ష్మి. ఓ, వీడికి అలా అర్థమైందా? నీ లక్ష్మి రా బాబు, ఏదో సరదాగా అన్నా. నా పిల్లానికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేశాక ఇప్పుడు ప్రేమలకు రాయడం ఏంటండి? మీ వెర్రితనం కాకపోతే. పాపం మధ్యాహ్నం నుంచి పాపం మీరు మాతోనే తిరుగుతున్నారు, అక్కడ ఆమెకేమి ఇబ్బంది కాదండి? మధ్యాహ్నం మన వెనకపడ్డ వెధవలు పెట్టే తిప్పల కన్నా మా ఆవిడ పెట్టే తిప్పలే ఎక్కువ ఉన్నాయి బాబు. ఈరోజు దాన్ని చంపేసి ఆ నేరం నా మీద రాకుండా నీ ఫ్రెండ్ పైన వేసేసి హ్యాపీగా నేను తిరిగేస్తానండి. ఆవిడ్ని చంపేస్తాను ఇటు పడిపోయాడేంటి? ఎక్కువ అయిపోయిందేమో. వామో, ఇట్లా ఎన్ని దేశాలు నింటారు. ఇది వాడి ఒరిజినల్ క్యారెక్టరు. మందు తాగడం ఎవరికని పెట్టాడు రా బాబు. నిన్న డిఐజీ గారికి ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయాను. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి కనుక్కున్నాను. వేరే ఏదో ఊరిలో ఉంటావు అనుకున్నాను, కానీ విధి ఎంత క్రూరమైందంటే కాలం రూపంలో మళ్ళీ నిన్ను ఈ ఊరే తీసుకొచ్చింది. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు? వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టి పెంచమని చెప్పిందే నేను రా. అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు. వెంటనే పట్నం బయలుదేరు. కుదరదు, నేను పని మీద వచ్చాను, అది పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్తాను. తిరిగి వెళ్ళడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా. ఆ రుద్రాగాడు కనుక నిన్ను చూస్తే నీ ప్రాణం పోయేదాకా వాడు కళ్ళు రక్తం రెండూ చల్లబడవు.